దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దునే లేచారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థనని ఆరాధనని చూస్తున్నారండి? దేవుడు మనకిచ్చిన కృప కదా, మనతో దేవుడు ఉన్నాడనే గుర్తు చూపిస్తున్నాడు. ఆత్మీకంగాను మానసికంగాను మనం అందరం బలం పొందాలంటే దేవునితో గడపాలి. దేవుని ప్రేమని, దేవుని కృపని, దేవుని అభిషేకాన్ని, దేవుని ప్రసన్నతని వెతికి ఆయన తట్టు చూసే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు మీ స్థితి ఎలా ఉన్నా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మీరు దీన స్థితిలో ఉన్నా ఆయన కృప చూపుతాడు. ఎందుకు అంటే ప్రార్థన జీవితమే మనల్ని బలపరుస్తుంది. ప్రేయర్ బలమైన కార్యాన్ని చేస్తుంది. అందుకని మీరు అందరూ ప్రభుతో గడపాలి, ప్రార్థనలో గడపాలి. రెండో విషయం, మీ ఇంట్లో ఏ పోరాటాలు ఉన్నా దిగులు పడకండి. మనం ప్రార్థించటం వలన గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం, శక్తి కలిగిన కార్యాలు చూడగలుగుతాం, దేవుని మహిమ కలిగిన కార్యాలు చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు మీ అందరి కోసం ఒక చక్కటి మాట చదువుకుందాం. మరి సామెతల గ్రంథం 10వ అధ్యాయం అద్భుతమైన మాట 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయను. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. నీతిమంతులు ఎవరు చెప్పండి? నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ ఈ లోకంలో పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. కానీ మరి ఇప్పుడు నీతిమంతులు ఎవరు? యేసు ప్రభువుని రక్షకుడిగా నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం పొంది ఆయన రక్తంలో కడగబడి క్రీస్తుని వెంబడించేవారు. క్రీస్తుని బట్టి నీతిమంతులు. అర్థమవుతుందా? ఇప్పుడు నీతిమంతుని తల మీదకి ఏమొస్తాయట? ఆశీర్వాదం. అంటే నువ్వెవరివి? నువ్వు నమ్మి బ్యాప్టిజం పొందిన వాడు రక్షింపండి. నమ్మిన బిడ్డవి ఎవరివి? నువ్వు క్రీస్తుని బట్టి, నిన్ను బట్టి నన్ను బట్టి కదా, ఆయన మన కోసం కార్చిన రక్త బలియాగము ద్వారా పాపక్షమాపణ భిక్ష కలిగింది. కాబట్టి క్రీస్తుని బట్టి మనం నీతిమంతులం. అయితే మన తల మీదకి ఏమి రావాలా? మరి మన జీవితంలోకి ఏమి రావాలా? ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక సమస్త ఆశీర్వాదాలు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి బట్టి నీతిమంతురాలివి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇదే రక్షణ దినం నీ హృదయాన్ని క్రీస్తుకి ఇచ్చి నీ పాపాలు క్షమించమన్నాడు. క్రీస్తు బిడ్డగా మార్చబడు. ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకు. కాబట్టి నీ యొక్క తల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ మీదకి, నీ కుటుంబం మీదకి నా ఆశీర్వాదం దిగి వచ్చును. ఈరోజు వాగ్దానం వింటున్నారా? కాబట్టి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. వాక్యం చదవండి, వాక్యంలో నన్ను ధ్యానించండి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటుంది. దేవుని కృపను పొందండి. కాబట్టి ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం వింటున్నారో, రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, వ్యాధి బాధ చింతలు ఉన్నవారికి విడుదల, సమాధానం, రోగ బాధలు ఉన్నవారు, మానసిక ఒత్తిడి వారు, పడిపోయిన వారిని విడిపించండి. మా దేశ ప్రజలందరికీ క్షేమం, సమాధానం, అల్లర్లు, చికాకులు, గొడవలు, అసమాధానములు, తండ్రి కక్షలు, భేదముల నుండి మా దేశ ప్రజలందరికీ సమాధానం ఇచ్చి అయా మత సామరస్యం, సమాధానాన్ని మీరు దయచేయమని దేవుని పిల్లలుగా మేము ప్రార్థిస్తున్నాం. దేశ క్షేమాన్ని కోరుతున్నాం. నాయకులు, నాయకురాళ్ళు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలి. అంతేకాక దైవజనులు, దైవజనరాలు వారి పిల్లలకి నీ కంచె కాపుతులని భద్రత, క్షేమం, నీ రక్షణ కార్యం జరగాలి. క్రైస్తవ సంఘాల్లో, సమాజంలో నాయన భద్రత, నాయన సమాధానం, నాయన సంరక్షణ, నాయన మనస్సు నెమ్మది ప్రభ, ఆరోగ్యం ప్రభ, అంతేకాక ఆత్మ కలిగించే ఐక్యతలో, పరిశుద్ధాత్మ సముఖంలో, ప్రార్థనలో సంఘాలు పాలు పొందుటకు సహాయం చేయండి. దేవుని సేవకులకి ఆత్మ కలిగించే ఐక్యత మీరు దయచేయండి. ఒకరి మీద ఒకరు వేదాలు, భేదములన్నీ కొట్టివేసి కార్యం చేయండి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ రక్షించి వారున్న దేశంలో విడుదల, క్షేమము, కాపుదల, వారికి మంచి ఉద్యోగాలు, సెటిల్మెంట్, ఈ దేశానికి రావటానికి వారికి సమాధానం, సహాయం మీరు దయచేయండి. అయ్యా ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ వారి దాంపత్య జీవితం దీవించబడి ఆశీర్వదించబడాలి. బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు ఆశీర్వాదకరంగా ఉండాలి. అంతేకాకుండా ప్రభు ఈరోజు రోగం ఎవరితో బాధపడుతున్నారు స్వస్థపరచండి. ఎవరి సమస్యలు ఉన్నారు విడిపించండి. నష్టంలో ఉన్న వారిని విడిపించండి. కష్టంలో ఉన్న వారిని విడిపించండి. ఆయా బాధలు ఉన్న వారిని విడిపించండి. అంతేకాకుండా ప్రభా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రతి బిడ్డ బలం పొంది ప్రార్థనలో గడిపే కృపనిచ్చి పేరును ఆశీర్వదించి క్రైస్తవ సంఘాల్లో జాషువా జనరేషన్ అపోస్తుల సేవ ఉజ్జీవాన్ని లేపి పరిశుద్ధాత్మ కొమ్మరింపు మా అందరికీ దయచేయమని కల్వరి పరిచర్ని రక్త ప్రోక్షణతో నాయన బెల్లంపల్లి కల్వరి ప్రామిస్ని అగ్ని కంచె వేస్తూ మాకు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మీ జీవితాల్లో రోజు వస్తున్న ఈ వాగ్దానాన్ని వినడమే కాక ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలలో రెగ్యులర్గా పాలు పొందండి. గుడ్ ఫ్రైడే సర్వీస్, గుడ్ ఫ్రైడే మీ అందరికీ తెలుసు, బెల్లంపల్లిలో ఉదయం 7 నుంచి 9, మరి ఈవినింగ్ కూడా ఉంటుంది 7 నుంచి 9. కాబట్టి
ప్రామిస్ ల్యాండ్లో గుడ్ ఫ్రైడే సర్వీస్తో పాటు మీటింగ్స్ కూడా ఉన్నాయి. గుడ్ ఫ్రైడే ఉదయం 10 నుంచి 1 గంట కల్వరి ప్రామిస్ ల్యాండ్ హయత్ నగర్ దగ్గర, హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర గుడ్ ఫ్రైడే ఆరాధన 10 నుంచి 1 గంట, మళ్ళీ సాయంత్రం మీటింగ్, శనివారం పొద్దున సాయంత్రం మీటింగ్, ఆదివారం 3 ఆరాధనలు. అంతేకాకుండా ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్తో ఈస్టర్ రోజు క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇవి ప్రకటనలు గమనించండి. రెండోదిగా ఈ నెల 21, 22, 23, 24 దినాలు కూడా కడపలో ఉజ్జీవ సభలు, సిఎస్ఐ గ్రౌండ్స్ కడప, దైవజనులు ఆత్మీయులందరికీ ప్రేమతో ఆహ్వానిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.